హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. ఈరోజు మనం విలేజ్ స్టైల్లో చేపల పులుసు ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి. అంతకంటే ముందు అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అమ్ములూస్ విత్ బన్ను ఛానల్. సో స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ మనం ఫిష్ పీసెస్ అండి, ఇవి రోహు ఫిష్ తీసుకున్నాం ఇక్కడ 1 kg. ఇది పూర్తిగా క్లీన్ చేసుకొని పసుపు, కారం, ఉప్పు వేసుకొని తగినంత మనం దీన్ని చేతితోనే మ్యారినేట్ చేసి పెట్టుకోవాలండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని దీనికి మ్యారినేట్ చేసుకొని ఒక 10 నిమిషాలు మనం దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. దీంట్లో మనం మామిడికాయతో చేస్తున్నాం కాబట్టి పులుపు, చింతపండు తగినంత నానబెట్టుకొని ఉంచుకోవాలండి పక్కన. సో ఇదంతా బాగా మ్యారినేట్ చేసుకొని హ్యాండ్స్తో మ్యారినేట్ చేసుకుంటే దానికి మసాలా అంతా పట్టేలాగా బాగా మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. సో ఒక మామిడికాయ తీసుకున్నాను ఇక్కడ నేను. సో తర్వాత మనం ఒక వెడల్పు ప్యాన్లో అయితే మనకి చేపల పులుసు చాలా బాగా వస్తుందండి, అంటే ముక్క విరగకుండా వస్తుంది కదా. సో చేపల పులుసుకి వైడ్ ప్యాన్ తీసుకోండి. అందులో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని కొంచెం జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్నవి వేసుకొని బాగా మగ్గించుకోవాలి. తర్వాత మనం ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫస్ట్ తీసుకున్నాం కాబట్టి ఒక 1/2 టీ స్పూన్ తీసుకొని తర్వాత అది కూడా వేగిన తర్వాత ఒక టమాటో తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, టమాటో వేస్తే దానికి పులుసుకి టేస్ట్ వస్తుందండి. సో ఇది బాగా మగ్గిపోయిన తర్వాత మూత పెట్టుకొని మగ్గితే తొందరగా మగ్గిపోతుంది. మగ్గిపోయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఫిష్ పీసెస్, సో అవన్నీ వేసేసుకోవాలండి. జాగ్రత్తగా వేసుకొని మనము స్పూన్ యూజ్ చేయకండి, ఇక్కడ మనం గరిట యూజ్ చేయకుండా మనం మసిపట్ట పట్టుకొని ఇలాగ మనం కదుపుకోవాలి. ఇలా చేత్తో కదుపుతుంటే మనకి అవి ముక్కలన్నీ దానికి పట్టేస్తాయి. సో మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు మనం దీన్ని మగ్గిస్తే సరిపోతుంది. తర్వాత మనం పచ్చిమిరపకాయలు తర్వాత వేయాలండి, ఫస్ట్లో వేయద్దు, ఎందుకంటే ఫ్లేవర్ రావడానికి. సో మామిడికాయ ముక్కలు తొక్క తీయకుండా ఇలాగ కట్ చేసేసుకొని ఇందులో వేసుకొని చింతపండు ఒక చిన్న నిమ్మకాయ సంత చింతపండు మనం తీసుకొని పులుసు తీసుకొని ఇందులో వేసుకొని సాల్ట్ మీరు అడ్జస్ట్ చేసుకొని చూసుకోవటండి. స్పైస్ కూడా కారం బాగా కావాలనుకున్న వాళ్ళు కారం కూడా వేసుకోవచ్చు ఇందులో. సో ఇది బాగా మనము ఇలా కదిపేసుకున్న తర్వాత ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని మూత పెట్టేసి మనం కొంచెం వాటర్ రిక్వైర్ అయితే కొంచెం వాటర్ కూడా పోసుకోండి. సో దీన్ని మనము ఇలా మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ బాగా హై ఫ్లేమ్లో ఉడికించండి. ఉడికించిన తర్వాత మనకు తిరిగి చూస్తే చాలా బాగుంటుంది. ఫ్రెష్ కొరియాండరు, గరం మసాలా పౌడరు, కసూరి మేతి కూడా మనం వేసేసుకుంటే మనకి ఫిష్ పులుసు విలేజ్ స్టైల్లో చాలా బాగా రెడీ అయిపోతుంది. సో మామిడికాయతో ట్యాంగీ టేస్ట్తో స్పైసెస్ అన్నీ కలిసి చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది అందరూ ఇష్టపడి తింటారండి, నాన్ వెజ్ ఫుడీస్. సో మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో నాకు కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. అండ్ కంపల్సరీగా ట్రై చేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మోర్ వీడియోస్ కోసం అండ్ వ్లాగ్స్ కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.